ఇటీవల ఆగస్టు 2వ తారీఖున శ్రీకాళహస్తిలో జరిగిన ఒక హీనస్ క్రైమ్ మర్డర్ చేయడం జరిగింది. శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తిని తమిళనాడు నుండి 5 మంది వ్యక్తులు తొప్పరి గణేష్ వారి సంబంధించిన ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా శ్రీకాళహస్తి అనేది ఒక పిలిగ్రిమ్ సెంటరు. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కి వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్ తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్లడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా గణేష్ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్స్ అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన నలుగురిని అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముంచడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా చాలా కేసెస్లో తమిళనాడులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరందరిపై కేసెస్ పూర్తిగా వివరాలు సేకరించి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా ఆధారాలతో సేకరించి అరెస్ట్ చేయడానికి పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ శ్రీకాళహస్తి డిఎస్పీ మరియు వారి ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.